నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. కొడాలి నానికండి ఎన్ని కష్టాలు వచ్చినాయో అంటున్నారు వాళ్ళ ఫాలోవర్స్. మిగతా వాళ్ళందరూ కూడా మరి చేసిన పాపాలకో చేసిన తప్పులకో ఇంక తప్పవులే అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అరే పగోడికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదని కొంతమంది అంటున్నారు. ఏదైనప్పటికీ కూడా ఆరోగ్యం ఆయనకి సరిగా లేదు, పాపం ఇబ్బంది పడ్డాడు, ఎలా ఉంటుందో కొడాలి నానికి అని చెప్పి ఒక టైంలో విపరీతమైన వార్తలు వచ్చిన నేపథ్యం. ఓకే, సేఫ్ బాగానే ఉన్నారు, ఇప్పుడిప్పుడే కొద్దిగా బయట పెట్టి తిరుగుతున్నాడు. మరి రీఎంట్రీ ఇచ్చి గుడివాడలో తన గత వైభవాన్ని పునరావృతం చేసే విధంగా ఏ రకంగా ఆయన చర్యలు చేపడుతున్నాడు, ఇది బాగా వస్తున్న టాకు. మరి ఆ రకంగా ఉండే పరిస్థితి ఉంటుందా ఇలాంటి టైంలో? ఎందుకంటే అనుమానాలు చాలామందికి. వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. అక్కడ ఆయన పరిస్థితి ఏంటో ఆయనే చెప్పుకున్నాడు. మనిషి ఎలాగైపోయాడో చూశాడు. సో బెయిల్ మీద బయటకు వచ్చాడు. బయటకు వస్తే మళ్ళీ 3-4 రోజుల క్రితం ఆయనకి మళ్ళీ నోటీసులు ఇచ్చారు. ఒకరినేమోని హత్యాయత్నం కేసు కింద ఆయన నమోదు చేసి ఆయనతో పాటుగా మరికొంతమందిని అందులో ఎఫ్ఐఆర్లో పెట్టి ఏ క్షణాన్నైనా అరెస్ట్ చేయడానికి చూస్తున్నారట. ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడయింది ఇది? గన్నవరంలో వంశీ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి జనాల్లో తిరుగుతూ పెళ్ళిళ్ళకి వెళుతూ ఆయన పరామర్శలు చేస్తున్న నేపథ్యంలో వీళ్ళు యాక్టివ్ అయిపోయారు అని అనుకున్నారో ఏందో. మరి ఇంకో కేసు వచ్చింది. సరే, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. అది ఎవరో కావాలని పెట్టారో కావాలని పెట్టరో అన్నది అంశం అన్నది అది తర్వాతది. సో ఇప్పుడు కొడాలి నాని కూడా గుడివాడలో యాక్టివ్ అవుతున్నాడట. మరి గుడివాడలో యాక్టివ్ అయితే వీళ్ళు ఊరుకుంటారా? ఆల్రెడీ ఆయన స్టేషన్కి వెళ్తున్నాడు, సంతకాలు పెడుతున్నాడు, కొన్ని కేసులు ఉన్నాయి. మరి ఏ క్షణంలోనైనా ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని. కొడాలి నాని రీఎంట్రీకి రెడీనా? వైసీపీలో మళ్ళీ యాక్టివ్ అయ్యేందుకు నిర్ణయం తీసుకున్నారా? హెల్త్ ప్రాబ్లంతో కొద్ది రోజులుగా రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నాడు. ఇటీవల కోటి సంతకాలు ఏవైతే సేకరించారో పీపీపీ పథకం కింద దానికి హాజరయ్యాడు. జగన్ను మరోసారి సీఎం చేసేందుకు కృషి చేస్తానన్న కొడాలి ఇక పాలిటిక్స్ విడిచి వెళ్లేది లేదని ఇండికేషన్స్ ఇస్తున్నారా? ఇప్పుడు పూర్తి స్థాయిలో గుడివాడ నియోజకవర్గంపై ఫోకస్. వచ్చే ఏడాది నుంచి ఫుల్ టైం రాజకీయాల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారని. ఇక సంక్రాంతి తర్వాత యాక్టివ్ అయ్యేందుకు డిసైడ్. ప్రభుత్వం ఎలా పావులు కదుపుతుందోనన్నది హాట్ టాపిక్. నాని యాక్టివ్ అయితే వెంటనే అరెస్టు ఉంటుందని ప్రచారం. నేను ముందుగానే చెప్పాను. వంశీ ఎప్పుడైతే యాక్టివ్ అయ్యారో ఇంకో కేసు ఆటోమేటిక్గా వచ్చేసింది. ఆయన ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. సో మరి ఇదే టైంలో ఎవరైతే యాక్టివ్ అవుతారో, గతంలో ఎవరైతే కేసులు ఉన్నారో వాళ్ళు సైలెంట్గా ఉండి పశ్చాత్తాపడి గతంలో మేము తప్పు చేసాం కదా, అందుకని ఈ రకంగా ఇబ్బంది అయింది కదా, ఆ రకంగా జనాలు మనల్ని ఓడించారు కదా అని అనుకుంటే పర్వాలేదు. లేదు మేము అనుకోము, మేము రొమ్ములు విరుస్తాము, కాలర్ ఎగరేస్తాము, తొడలు కొడతాము అంటే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు అని ఇండికేషన్స్ వస్తున్నాయి. మరొక వైపు అసలు రాజకీయాలు వదిలేస్తానన్నాడు. ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం కొడాలి నానిది. నేను కానీ ఓడిపోతే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటాను, లేకపోతే చంద్రబాబు నాయుడు షూ తుడుతాను, రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను అని రొమ్ము విడిచి చెప్పిన కొడాలి నాని గారు, గడ్డం నాని గారు ఇప్పుడు చూడండి ఎలా అయిపోయాడు. పాపం ఎలా అయిపోయాడు. ఇది ఇంకా పాత ఫోటో. ఒరిజినల్ ఫోటో చూస్తే చాలా దిగాలుగా డీలా పడిపోయి గుండుతో పాపం చాలా దారుణంగా ఉన్నాడు ఆయన మనిషి. అప్పుడు నానికి ఇప్పుడు నానికి అసలు మనం పోల్చుకోలేము. వంశీ కూడా అదే పరిస్థితి కదా, వంశీని కూడా పోల్చుకుంటే పరిస్థితి ఉండదు. సో ఆ రకంగా అయిపోయినమాట. అంటే ఒక్క దెబ్బ మనిషి జీవితంలో గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, మనకి దెబ్బ తగలనంతసేపు ధీమాగా ఉంటాం. ఒక్క దెబ్బ తగలరాని చోట తగిలిందనుకోండి అంతే. అదే పరిస్థితి రాజకీయాల్లో కూడా. మనం నడిచినంతకాలం నడుస్తుంది, తేడా వస్తే మటాష్ అయిపోద్ది బతుకంతా కూడా. ఇక కొడాలి నాని దూకుడు కలిగిన లీడర్ అంటూ అక్కడ వాళ్ళ ఫాలోవర్స్ అందరూ చెప్తున్నారు. వైసీపీ మౌత్ పీస్గా మారిన కొడాలి నాని బాబు లోకేష్పై ఇష్టం వచ్చినట్లు విమర్శలు గతంలో. ఇక నోటి నుంచి వచ్చే ప్రతి మాట తోటా కంటే డేంజరు, అసలు దారుణంగా మాట్లాడేవాడు. సొంత పార్టీ వారు ఎంతగానో ఆనందం పొందేవారనే ప్రచారం. ఇప్పుడు ఎగదోసే వాళ్ళు ఉంటారంటారు కొంతమంది. ఎంటర్టైన్మెంట్ మోడ్ మాట అది. నీకేం పోయింది? పోయి దాడి కదా. ఇప్పుడు నువ్వేరే పొడరా అన్నాడు అనుకోండి, ఈడెళ్ళి పొడ్డవు, ఈడు పొడరా అయిన ఒక్క పోటు పొడిచేడు అనుకోండి, లోపలికి ఆడిని ఎత్తేస్తారు. వీడికేం పోయింది? పొడమన్న వాడికి. వీళ్ళు క్లాప్స్ కొడతారు, ఎంజాయ్ చేస్తారు. కానీ ఎవడైతే దింపుతాడో ఆడికి బాగా తీరిపోద్ది, మామూలుగా తీరదు. అదే అప్పుడు జరిగింది. ఈ నవ్వుతుంటే ఇతను సెటైరికల్గా మాట్లాడుతుంటే, లోకేష్ గారిని తిడుతుంటే, పవన్ కళ్యాణ్ గారిని తిడుతుంటే, చంద్రబాబు గారిని తిడుతుంటే విజిల్ వేసేసి చంకలు గుద్దుకుండి తప్పట్లు కొట్టేసుకుండి సంబరపడిపోయేవాడు. భలే నాని అని. ఇప్పుడు పాపం ఏంటి, పరామర్శించడానికి కూడా వెళ్ళడానికి భయపడుతున్నారు. ఎవరో ఒకరిద్దరు వెళ్తున్నారు అంతే. ఏంది వాళ్ళ పరిస్థితి? ప్రతి ఒక్కరు కూడా దీన్ని గుణపాఠంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరో రెచ్చిపోమన్నారని మనం రెచ్చిపోకూడదు. మనకంటూ ఒక జ్ఞానం ఉంటుంది కదా.
మనము కూడా ఒక స్థాయికి ఎదిగిన వాళ్ళమే కదా, మంత్రి స్థాయి వ్యక్తులం కదా, ఎంత ఆలోచించుకోవాలి. ఎవడ సంతృప్తి కోసమో, ఎవడ ఆనందం కోసమో మన జీవితాలను నాశనం చేసుకునే అంత మూర్ఖత్వం మరొకటి ఉండదు. మీ కుటుంబాలు ఈరోజు ఇబ్బంది పడతాయి. మీ పిల్లలు అవనియండి, మీ భార్య అవనియండి, మీ తల్లిదండ్రులు అవనియండి, ఎవరైనా సరే. నేను కొడాలి నాని గురించో, వంశీ గురించో నేను చెప్పట్లేదు. ఏ నాయకుడైనప్పటికీ కూడా మనకి పదం ఉంది కదా అని చెప్పి దాన్ని నెత్తికెక్కించుకుంటే ఎప్పుడన్నా సరే ఆ తల పొగరు దించుతారు ప్రజలు. అది మనం మర్చిపోకూడదు. అది గుర్తెరిగి ముందుకు సాగాలి. ప్రత్యర్థులు మాత్రం బూతులు చూసేవారు. ప్రత్యర్థులు ఇంకా ఇదే పని ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా. ఇక కొడాలి వ్యాఖ్యలను తప్పుపెట్టిన పలువురు నేతలు. వైసీపీ ఓటమికి కొడాలి వ్యాఖ్యల కారణమంటూ కామెంట్స్. ఈసారి కొడాలి నానికి జగన్ ప్రయారిటీ ఇవ్వరని ప్రచారం. కొడాలికి ప్రత్యామ్నాయంగా మరో నేత రంగంలోకి దించుతారనే టాక్. కొడాలి అరెస్టు కోసం టీడీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నారనే సమాచారం. సో చాలామంది ఏంటంటే కొడాలి నాని ఎప్పుడు అవుతాడు, కొడాలి నాని అరెస్ట్ అవ్వాలి, కొడాలి నానిని అరెస్ట్ చేసేస్తారు, ఇంక తిరుగులేదు. ఎందుకంటే ఎన్ని మాటలు, ఎన్ని దారుణంగా అసలు లోకేష్ గారిని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ అనరాని మాటలు. అసలు వయసుకు కూడా ఆయన విలువలు ఇచ్చేవాడు కదా. నేను ఎన్నోసార్లు కొన్ని బయటలు కూడా నేను ప్లే చేయించాను. ఆయన జైల్లో ఉన్నప్పుడైతే మరీ దారుణంగా మాట్లాడేవాడు ఆయన. అసలు వయసుకు కూడా విలువలు ఇచ్చేవాడు కాదు. నీ దగ్గర రంబ వస్తుందా, నీ దగ్గర మేనకు వస్తుందా, దోమలు నేను కొట్టకుండా, ఇలాంటివన్నీ అవసరమా? ఏం కలిసి వచ్చింది దానివల్ల? అధపాతాళానికి ఏదైతే పవన్ కళ్యాణ్ తొక్కేస్తారన్నారో ఆ రకంగా అధపాతాళానికి వెళ్ళిపోయారు. దానివల్ల ఏం సాధించారు ఆ మాటల వల్ల? ఒళ్ళు గొల్ల అయిపోయింది ఇప్పుడు. ఇక గతంలో కొడాలికి లోకేష్ వార్నింగ్, అరెస్టు చేసి రోడ్డు మీద తీసుకెళ్తామని కామెంట్స్. కొడాలి మాదిరిగానే రెచ్చిపోయిన వల్లభనేని వంశీ, జైలుకు వెళ్ళి వచ్చిన మాజీ ఎమ్మెల్యే వంశీ. ఇక నెక్స్ట్ కొడాలి వంతు అంటూ ప్రచారం. నేను స్టార్టింగ్లోనే చెప్పాను ఇది. ఎందుకంటే ఇండికేషన్స్ అన్నీ కూడా అటువైపే వెళ్తున్నాయి, సైరన్లన్నీ కూడా అటువైపే మోగుతున్నాయి. ఎందుకంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళిద్దరూ ఆప్తమిత్రులు. ఏం చేసినా వీళ్ళిద్దరూ చేస్తారు, అంత క్లోజు. సరే ఉండొచ్చు, ఫ్రెండ్షిప్లు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. మీకు నచ్చినట్లుగా మీ వ్యవహారాలు ఏమో మీరు చక్క పెట్టుకోండి, ఏవో చేసుకోండి. కానీ ఎదట వాళ్ళ మీద పడిపోతాం, ఇష్టం వచ్చినట్లుగా. మనకు నోరుంది కదా అనుకుంటే కంటే మనకే నోరుంది కదా అని ఎవడు అనుకున్నా, ఏ రాజకీయ నాయకుడు అనుకున్నా, ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి అనుకున్నా, ఏ స్థాయిలో వాడు అనుకున్నా అది ఎంతో కాలం నడదు. దానికి ప్రత్యక్ష నిదర్శనమే వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు అనుభవిస్తున్న నరకయాతన. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అరెస్ట్ చేస్తారో చేయరో తెలియదు. అరెస్ట్ చేస్తే అక్కడ ఫెసిలిటీస్ ఏముంటాయో ఉండవో తెలియదు. ఇప్పుడు దాకా హ్యాపీగా సౌదాల్లో ఉండేవారు, హ్యాపీగా ఎంజాయ్ చేసేవారు. ముగ్గురు వెనకలో ఒక 10 మంది, ముందు ఒక 10 మంది, ముందు ఒక వెహికల్, వెనకొతలో ఒక వెహికల్, ఓ ధూమ్ ధామ్ అన్నట్టుగా వెళ్ళేవాడు. ఇప్పుడు ఎవడు పట్టించుకుంటాడు, ఎవడు చూస్తాడు? టాయిలెట్కి వెళ్ళడానికి కూడా సరైన ఫెసిలిటీస్ ఉంటాయో ఉండవో తెలియదు, కూర్చుని వెళ్ళడానికి. అలాంటి పరిస్థితులు ఉంటాయి. వంశీ పరిస్థితి ఏంటైనా నడువు అది మొత్తం అసలు నేను కూర్చోలేకపోతున్నాను, నుంచోలేకపోతున్నాను, గొగ్గలు పెట్టారంటే ఏముంది? ఏమి ఇవ్వలేదు. ఏమంటారు? ఫెసిలిటీస్ ఎందుకు ఇస్తారు? మనం అడిగినట్టుగా ఇచ్చేయడానికి మనమేమైనా హోటల్కి వెళ్ళామా, విహారయాత్రలకు వెళ్ళామా, డబ్బులు ఇచ్చి మనం కొనుక్కోవడానికో లేకపోతే డబ్బులు ఇచ్చి మనం రెంట్కి తీసుకోవడానికొని? సో ఏ రాజకీయ నాయకుడైనా ఈరోజు కూటమిలో ఉన్నా, ఆ రోజు వైఎస్ఆర్సీపీలో ఉన్నా, రేపు వేరే పార్టీలో ఉన్నా సరే మనం బుద్ధెరిగి మాట్లాడగలగాలి, బుద్ధెరిగి నడుచుకోగలగాలి. ఎవరో మనల్ని రెచ్చగొట్టారని రెచ్చిపోయినా, లేకపోతే మనకి ఇది ఉంది కదా, మన ఎవడేం పీకుతాడులే అని చెప్పి విర్రవీగినా కాలం మనది కానప్పుడు కాటేస్తుంది అనడానికి ఇవన్నీ ప్రత్యక్ష నిజాలు, కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యాలు. తస్మాత్ జాగ్రత్త.